శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరం ఎందుకు సముద్రంలో మునిగిపోయింది? ద్వారకాని నాశనం చేసింది ఎవరు? ద్వారకా నగరం ఇప్పటికీ నిజంగానే సముద్రంలో ఉందా? ఉంటే ఎక్కడుంది? అసలు ద్వారకా నగరం ఎలా ఏర్పడింది? శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు మనం ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మనకు తెలియని ఎన్నో విశేషాలను చూద్దాం. ద్వారకా ఇదొక గొప్ప నగరం. తన ప్రజా పరిపాలన కూడా అక్కడి నుంచే మొదలుపెట్టారు శ్రీకృష్ణుల వారు. అసలు ద్వారకా నగరం ఎలా ఏర్పడిందంటే, కృష్ణుడు కంసుని చంపాక కంసుని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రాప్తి వారి తండ్రైన జరాసంధుని తన భర్తను చంపిన కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని కోరతారు. అప్పటి నుండి నిత్యం జరాసంధుడు కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరం మీద తరచూ దాడి చేస్తుండేవాడు. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణ నష్టం సంభవిస్తుంది. తన ప్రజల్ని కాపాడేందుకు ఒక కొత్త నగరాన్ని నిర్మించేందుకు సముద్ర భాగంలో కొంచెం భూభాగాన్ని ఇవ్వమని కృష్ణుడు సముద్రుడిని కోరతాడు. అప్పుడు సముద్రుడు వెనక్కి వెళ్లి 12 యోజనాల భూభాగాన్ని కృష్ణుడికి ఇస్తాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ద్వారక. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ప్రయాణి ద్వీపం నుంచి పశ్చిమ దిశగా వెళ్తే కనిపిస్తుంది ద్వారక. ద్వారక చాలా పెద్ద నగరం. అప్పట్లో ఇక్కడ లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవి. ద్వారకా నగరం యొక్క నిర్మాణంకి ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని 6 విభాగాలుగా విభజించి నిర్మించారు. ఈ నగరంలో వెడల్పైన మార్గాలు, సంతలు, ఎన్నో రాజభవనాలు, అలానే పొడవాటి రహదారులు, నివాస ప్రదేశాలు, అలానే వ్యాపార సముదాయాలు, ఉద్యాన వనములు, కోటలు, ఇలా ఆ ప్రాంత ప్రజలకి కావలసిన అన్ని అందుబాటులో ఉండేలా ఎంతో అద్భుతంగా నిర్మించారు ఈ నగరాన్ని. ఈ నగరంలో చాలా వాటిని బంగారం మరియు వజ్రాలతో నిర్మించారు. అప్పట్లోనే ఈ నగరంలో దాదాపు 10 లక్షల మంది జనాలు నివసించేవారు. ఈ నగరంలో పెద్ద పెద్ద కట్టడాలు మాత్రమే కాకుండా ఎంతో అందంగా చూడదగ్గ ప్రకృతి కూడా మరింత అందంగా కనిపిస్తూ ఉండేది. అందుకే ఆ రోజుల్లో ద్వారకా నగరాన్ని భూలోక స్వర్గం అని పిలిచేవారు. ఇంకా చెప్పాలంటే సముద్రం ఒడ్డున ఉండడం వల్ల మరింత అందంగా కనిపించేది ఈ ద్వారకా నగరం. శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిపై పగతో ద్వారకా నగరంపై దండయాత్రలు మొదలుపెట్టాడు. 100 తప్పులు చేసేంత వరకు వేచి చూసిన శ్రీకృష్ణుడు అతనిని సంహరిస్తాడు. తర్వాత శిశుపాలుడి యొక్క సోదరుడు ద్వారకాని నాశనం చేసేందుకు మరియు శ్రీకృష్ణుడిని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ శ్రీకృష్ణుడు ఎట్టకేలకు అతన్ని ఓడించి సంహరిస్తాడు. అమ్మయ్య, ఇక ద్వారకా నగరానికి ఏ ముప్పు లేదు అని అనుకునే లోపు ఈ నగరాన్ని ఒక శాపం చుట్టుముట్టింది. ఆ శాపం ఎవరిది అంటే 100 మంది కౌరవుల తల్లైన గాంధారిది. ఈమె శ్రీకృష్ణుని శపించడానికి గల కారణం ఏంటి అంటే, కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి తనకి ఉన్న 100 మంది బిడ్డలలో 99 మంది మరణిస్తారు. ఇలాంటి సమయంలో ఆమె శోకంలో ఉంటాదని భావించిన శ్రీకృష్ణుడు ఆమెని పరామర్శించేందుకు ఆమె వద్దకు వెళ్తాడు. శ్రీకృష్ణుడు, నీకు నా బిడ్డల్ని కాపాడాలని ఏమాత్రం ఉన్నా నీవు క్షణాల్లో ఈ యుద్ధాన్ని ఆపేసి ఉండవచ్చు. అయినా నువ్వు అలా ఎందుకు చేయలేదు? యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అని గాంధారి శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబు ఇస్తాడు. మాతా గాంధారి, నీ భర్త ధృతరాష్ట్రుడు గత జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 మంది పిల్లల విషయంలో ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితం ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు మరియు అతని బిడ్డలను కోల్పోయాడు. ఇది ఆయన కర్మఫలం తల్లి. కర్మ నుండి ఎవ్వరూ ఎప్పుడూ తప్పించుకోలేరు అని బదులిచ్చారు శ్రీకృష్ణుల వారు. ఇంతకీ ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో చేసిన తప్పేంటి అంటే, ఒకరోజు ఆయన వేటకు వెళ్ళినప్పుడు ఒక హంస మరియు 100 హంస పిల్లలని చూస్తాడు. ఆయన చేతిలో ఉన్న నిప్పుతో ఉన్న బాణాన్ని వాటి పైకి వదలగానే 100 హంస పిల్లలు కేకలు పెడుతూ మరణిస్తాయి. మిగిలిన ఆ తల్లి హంసకు కళ్ళు కనపడవు. ఈ సమాధానం విన్నాక గాంధారికి కోపం మరింత పెరిగిపోయింది. నా భర్త తప్పు చేశాడు, అది అతని కర్మఫలం. మరి ఏ తప్పు చేయని నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు అని గాంధారి అడిగింది. అలానే నువ్వు కూడా నీ కళ్ళ ముందు నీ పిల్లలు అంటే యాదవులని, ద్వారకా నగర ప్రజలను కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. నీ యాదవ వంశం మొత్తం నీతోనే అంతమైపోవాలి అంటూ శపిస్తుంది గాంధారి. అప్పటికే ఆమె శాపం ఏనాటికైనా నెరవేరుతుందని ఆ శ్రీకృష్ణుల వారికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఆ గాంధారి శాపం మొదలైంది అని శ్రీకృష్ణుల వారు గమనిస్తారు. గాంధారి శాపం వారి నాశనానికి ఆజ్యం పోసింది. దాంతో యాదవులందరూ పదవుల కోసం వారిలో వారే కొట్టుకొని చంపుకోవడం ఆయన భరించలేకపోయాడు.
తన కళ్ళ ముందే ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కృష్ణుడు ఏమీ చేయలేని పరిస్థితి. ద్వారకా నగరంలో పగలు, కోపాలు, ఘోరాలు, శాపాలు ఇలా అన్నీ పెరిగిపోతూ వస్తూనే ఉన్నాయి. అలానే త్వరలో సముద్రుడు ద్వారకా నగరాన్ని ముంచివేస్తాడని ఆకాశవాణి నుంచి హెచ్చరిక వినిపించింది. దాంతో అర్జునుడిని ద్వారకా నగరానికి పిలిపించి యాదవుల బాధ్యతను అప్పగించి ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా పొరపాటుగా ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడి పాదాలకు తగులుతుంది. దాంతో ఆ శ్రీకృష్ణుల వారు మరణిస్తారు. నిజానికి శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే. ఇది శ్రీకృష్ణుని అవతారానికి ఒక ముగింపు. తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపి ద్వారకా నగరంలో మిగిలిన యాదవ స్త్రీ, వృద్ధులు, పిల్లలు అందరినీ తీసుకుని ఆయన రాజ్యమైన హస్తినాపురానికి వెళ్లారు. ఆ తర్వాత అర్జునుడు చూస్తూ ఉండగా ఆకాశం గర్జించింది. పిడుగులు, తోకచుక్కలు ద్వారకా నగరంపై కురిశాయి. అలానే సముద్రుడు కూడా ఒక్కసారిగా విజృంభించి ద్వారకా నగరాన్ని సముద్రంలోకి కలుపుకున్నాడు. ఇలా ఎంతో గొప్ప నగరమైన ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఈ ద్వారకా నగరం గురించి ఎన్నో విశేషాలు భారతం మరియు భాగవతంలో వివరించి రచించారు. ఇలా ఈ ద్వారకా నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయింది. ఇలా వేల ఏళ్ల తర్వాత మన తరం మనుషులకి అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నగరం అనే నది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఇప్పటికీ ఉంది. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. కొన్ని రుజువుల తర్వాత 1983లో ద్వారకా గురించి మనకు తెలిసింది. అందుకే సముద్రంలో ఉన్న ఆ నగరం ఈ ద్వారకా అని చెప్తారు. ఎందుకంటే అప్పుడు పరిశోధనలు చేసిన వారు ఇది ఖచ్చితంగా ద్వారకా నగరమే అని చెప్పడానికి కారణాలున్నాయి. అలానే ఆధారాలు కూడా కనిపించాయి. అలానే ఆ సముద్రంలో కనిపించే ద్వారకా మనకు పురాణాల్లో కనిపించే ద్వారకా ఒకే విధంగా ఉన్నాయి. హిందువులు ఎంతో భక్తితో పూజించే ద్వారకా నగరం సముద్రంలో ఇంకా ఉంది అని తెలిసి అలానే పరిశోధనల్లో బయటికి వచ్చిన ఆ ద్వారకా నగరంలోని రాతి కట్టడాల ఫోటోలు భక్తుల కోసం విడుదల చేశారు. 2001 నుండి 2004 వరకు కొనసాగిన పరిశోధనలలో ఎన్నో కొత్త విషయాలు బయటపడ్డాయి. ఇలా ఒక మహోన్నతమైన నగరం సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా నేటికి దర్శనమిస్తుందంటే ఇది ఎంత గొప్ప విషయమో కదా. అలానే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది ఈ నగరం. మహాభారతం ఏమాత్రం కల్పిత కావ్యం కాదు అని చెప్పడానికి మహాభారత కాలం నాటి ఈ నగరం ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉందని చెప్తే సరిపోదా. ఈ వీడియోలో మేము చెప్పిన ద్వారకా నగరంలోని ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకొని తరించారని ఆశిస్తున్నాం. మీ ముందుకు తీసుకుని వచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. మన భారతదేశం యొక్క గొప్పతనం అలానే మన పురాణాల యొక్క గొప్పతనం అందరికీ తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలా మరెన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.